వెల్కమ్ టు సీఎం టీవీ తెలుగు. వికసిత్ భారత్ వికసిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోడీ పనిచేస్తున్నారని తూర్పుగోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షులు పిక్కి నరేంద్ర అన్నారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి గ్రామంలో గ్రీన్ ఫీల్డ్ హైవేపై బీజేపీ అధ్యక్షులు పిక్కి నరేంద్ర ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలుపుతూ బీజేపీ శ్రేణులు ర్యాలీ నిర్వహించారు. సుమారు 1764 కోట్ల రూపాయలతో నిర్మించిన గ్రీన్ ఫీల్డ్ హైవేని ప్రధాని మోడీ భోగపురం ఎయిర్పోర్ట్ ప్రాంతం నుంచి వర్చువల్ గా ప్రారంభించిన నేపథ్యంలో బీజేపీ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. జాతీయ జనతా పార్టీ జెండాలు చేతపట్టి ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటంతో గ్రీన్ ఫీల్డ్ హైవేపై భారీ ర్యాలీ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఇదోధికంగా సహకారం అందిస్తున్న ప్రధాని మంత్రి నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలిపారు. विकसित भारत मोदी विकसित भारत विकसित भारत विकसित आंध्र प्रदेश विकसित आंध्र प्रदेश विकसित आंध्र प्रदेश विकसित भारत विकसित आंध्र प्रदेश विकसित भारत माता की जय भारत माता की जय भारत माता की जय भारत माता की जय मातरम मातरम वंदे मातरम 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 वंदे मातरम 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 वंदे मातरम भारत माता की जय जिंदाबाद जिंदाबाद बीजेपी जिंदाबाद 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 बीजेपी जिंदाबाद 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 बीजेपी जिंदाबाद नरेंद्र मोदी गारी नायकत्వం विकसित भारत विकसित भारत विकसित भारत विकसित आंध्र प्रदेश विकसित आंध्र प्रदेश विकसित आंध्र प्रदेश विकसित भारत विकसित आंध्र प्रदेश विकसित भारत विकसित आंध्र प्रदेश 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 మోడీ గారి నాయకత్వం మోడీ గారి నాయకత్వం మోడీ గారి నాయకత్వం వికసిత భారత్ వికసిత భారత్ వికసిత భారత్ మోడీ గారి నాయకత్వం 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 నరేంద్ర మోదీ గారి నాయకత్వం నరేంద్ర మోదీ గారి నాయకత్వం జై బీజేపీ జై బీజేపీ భారత్ మాతా की జై భారత్ మాతా की జై जिंदाबाद जिंदाबाद बीजेपी जिंदाबाद 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 बीजेपी जिंदाबाद 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 बीजेपी जिंदाबाद भारत माता की जय माता की जय जिंदाबाद जिंदाबाद बीजेपी जिंदाबाद 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 बीजेपी जिंदाबाद 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 बीजेपी जिंदाबाद भारत माता की जय जय बीजेपी जय बीजेपी जय बीजेपी जय बीजेपी మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి వికసిత మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి జై బీజేపీ జై బీజేపీ జై బీజేపీ జై బీజేపీ జై బీజేపీ వర్ధిల్లాలి నరేంద్ర మోదీ గారి నాయకత్వం వర్ధిల్లాలి నరేంద్ర మోదీ గారి నాయకత్వం వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం వికసిత భారత్ వికసిత భారత్ వికసిత భారత్ లక్ష్యంగా భారతదేశ అభివృద్ధి కోసం భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు అహర్నిశలు కష్టపడుతూ ఉన్నారు. అదే సందర్భంలో వికసిత ఆంధ్రప్రదేశ్కి కూడా చేయూతనివ్వాలి. వికసిత ఆంధ్రప్రదేశ్ లక్ష్య సాధన కూడా భారతీయ జనతా పార్టీ ధ్యేయం అని చెప్పి అందుకు పూర్తి సహకరించాలని చెప్పి నరేంద్ర మోదీ గారు అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రత్యేకమైనటువంటి నిధులను విడుదల చేస్తున్నటువంటి ఈ సందర్భంలో ఈరోజు నరేంద్ర మోదీ గారు ఆంధ్రప్రదేశ్కి అత్యంత విలువైనటువంటి కానుకలను ఇవ్వడం జరిగింది. అది ఒకటి భోగాపురంకి సంబంధించి అల్లూరి సీతారామరాజు గారి ఎయిర్పోర్టు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ను ఇంచుమించు 5,461 కోట్లకు సంబంధించినటువంటి ఎయిర్పోర్టు, 2 తెలుగు రాష్ట్రాలకి సంబంధించినటువంటి దూరాన్ని తగ్గించి గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే ఇంచుమించు 1700
60 కోట్లకు సంబంధించినటువంటి ఈ యొక్క నేషనల్ హైవేని, అదేవిధంగా అనంతపురం కర్నూలులో మనం ఏదైతే గ్రీన్ ఎనర్జీ విప్లవం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నామో అందులో భాగంగా కర్నూలు అనంతపురంలో 3500 మెగావాట్లకు సంబంధించినటువంటి సోలార్ మరియు విండ్ ప్రాజెక్టులను తీసుకొని రావడం, తాడిపత్రిలో 160 కోట్లకు సంబంధించినటువంటి బైపాస్ రోడ్డుకి, ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలకి ఈరోజు నరేంద్ర మోదీ గారు భోగాపురం నుంచి వర్చువల్గా ప్రారంభాన్ని చేయడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా ఇటు తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి దేవరపల్లి ఖమ్మం ఈ గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే, ముఖ్యంగా ఇక్కడ దేవరపల్లి గోపాలపురం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులను కోటీశ్వరులుగా చేసినటువంటి ఈ యొక్క అభివృద్ధి, అదేవిధంగా 2 రాష్ట్రాలు అటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య ఉన్నటువంటి ఈ తెలుగు రాష్ట్రాలు రెండింటికి కూడా అనుసంధానం చేసినటువంటి నేషనల్ హైవే ఏదైతే ఉందో ఇది ఇంచుమించు 100 కిలోమీటర్ల దూరాన్ని తగ్గించడం జరిగింది. అలాంటి అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఈరోజు నరేంద్ర మోదీ గారు వర్చువల్గా ఈ యొక్క నేషనల్ హైవేని ప్రారంభిస్తూ ఉన్నారు. అందుకు గాను ఇటు భారతీయ జనతా పార్టీ నుంచి మరొక వైపు ఈ యొక్క తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు, అదేవిధంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజలందరి తరపున భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ జెండాలను చేతపట్టుకొని ఈ యొక్క నేషనల్ హైవేపై మేము ర్యాలీ చేయడం జరిగింది. మరొక్కసారి భారతీయ జనతా పార్టీ ప్రజలందరి తరపున భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి